ఏమైంది బాబాయ్? ఏమిడో రావులమ్మ నామే చెయ్యెత్తింది. ఎంత పొగరదానికి ఇవాళ నా చేతులు అది అయిపోయింది. ఓసే రావులమ్మ, అసే రావే, ఇవాళ నువ్వు నేను తేలిపోవాలి. మా వేణు బ్యాక్గ్రౌండ్ నీకు ఇంకా తెలీదే. ఆడు కుస్తీ పోటీలో కోస్తాలో నేను నెంబర్ 1. అదెప్పుడు? వద్దునే, దాన్ని భయపడ్డానికి చిన్న బిల్డప్ ఇచ్చానంటే. ఇందాక మా బాబాయ్ మీద చెయ్యెత్తడం కాలెత్తడం కాదే, ఇప్పుడు రావే చూసుకుందాం. ఆయన కేకేస్తే లింగ్ లిచ్చుకమని ఇద్దరు వచ్చారు. నేను ఈల వేస్తే ఎంత మంది వస్తారో తెలుసా? ఇప్పుడు చూడ. నేను తొడగొట్టానంటే ఆ సౌండ్ కే చచ్చూరుకుంటారే. కానీ కానీ లేడీస్ మీద చేయెత్తకూడదన్న చిన్న సెంటిమెంట్ తో వదిలేస్తున్నా. బాబాయ్, ఓయ్ దాన్ని ముక్కు పుడికి దానికి ఇచ్చాయి. ఏట్రా ఇచ్చేదే? చెప్పేది అర్థం చేసుకో, ఒక్కసారి వాళ్ళ చేతుల్లో చూడు. అయితే ఓకే, ఇదిగో తీసుకో. ఇంక చుట్టుపక్కల కనపడకుండా వెళ్ళిపోండి. అదేంటి? నిన్ను పనిలోని తీసాను కదా. కారణం చెప్పా పెట్టకుండా పని ఎగ్గొట్టినందుకు. ఏమి ఎగ్గొట్టలేదు, ఆదివారం సెలవు పెట్టాను. పాసి పని చేసుకునే దానికి ఆదివారం సెలవెట్టే. ఏటా ఇచ్చేది? ఇక మీద నువ్వు గాని నిన్ను సపోర్ట్ చేసే ఏ పని మనిషి అయినా సరే ఈ బృందావన్ ఫ్లాట్ లోకి అడుగు పెట్టడానికి వీల్లేదంతే. అది చెప్పడానికి నువ్వెవరయ్యా? ఈ బృందావన్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్సే. అది ఒకప్పుడు. ఇప్పుడు మీ గడువు పూర్తయింది. కొత్తగా ఎలక్షన్ పెడతామని నోటీసులు కూడా ఇచ్చేశారు. మాకు సెలవు ఇవ్వాలన్నా వద్దన్నా, పనిలో ఉంచాలన్నా తీసేయాలన్నా హక్కు కొత్తగా గెలిచిన వాళ్ళకే ఉంటుంది. మీరేమి మమ్మల్ని పీక్కలేరు. దీనికి నువ్వు రూల్స్ ఎలా తెలిసి? అదే మరి రావులమ్మ అంటే మిమ్మల్ని పనిలోండి తీసేయాలంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టి మేము గెలవాలంట. అంతే. అంతేనా? అంతే. అలాగే ఓకే. అలాగే ఇమీడియట్ గా ఎలక్షన్ పెడతాం. మళ్ళీ బంపర్ మెజార్టీతో మేమే గెలుస్తాం. అప్పుడు 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 మిమ్మల్ని అందరినీ మెడబెట్టుగా బయటికి కట్టేస్తామే. ఏటనుకుంటున్నారా? అరే వేణు పెట్టరా ఎలక్షన్. పెట్ట ఏమా గోల? ఏమగోల, ఇది గోరంతే. మనం చూడబోయేది కొండంత. పదండి. లేవనంటావా, నన్ను లేపమంటావా, నిద్దుర లేవనంటావా, నన్ను లేపమంటావా. లే 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 బాగుండదు, పదండి. ఆవిడ ఎక్కడికొచ్చి కూడా అదే పని చేస్తుంది. నడవండి. నారాయణ నారాయణ. యమా యముండా మంచి నీళ్ళు వస్తున్నాను స్వామి. జలము తెచ్చుచుంటుంది, ఒక్క నిమిషం నిగ్రహించుకును. సేవింపుడు ఈ వింజామరలతో వీచువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు. గదగోళ ఎందుకు స్వామి? ధర్మరక్షణ దురంధరుండ, సకల పాపకోటి భయంకరుండ, దేవగణ పూజిత దిక్పాలకుండ, నరకలోక పరిపాలకుండ, యముండ. చూసి అడుగు వేయండి స్వామి. పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు. పొరపాటు.
వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు. ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు వచ్చినారు? మిత్రమా దేవేంద్ర స్వాగతం. నారద మహర్షులకు సుస్వాగతం. నారాయణ. నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా? ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? వారికి ఈ మధ్య రక్తపోటు, పంచదార వచ్చి ఉన్నవి. ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉన్నది. రక్తపోటు. విచిత్రగుప్త స్వామి, ఈ పని నీవు చేయుచున్నావేమి? మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా? మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది. ఇదిగో హాయిగా ఈ పెట్టెలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏమిది? కప్ప? కప్ప కాదు స్వామి, మా అన్నగారే మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు. ఇదిగో. దేవేంద్రుల వారికి నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు ప్రణామములు. గదలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా. పరితాపము చెందినంత మాత్రమున ప్రయోజనమేమున్నది మిత్రమా? పాపులకి నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరకప్రాయముగానే తోచుతున్నది సుమా. అయినను మీకు విచారం ఎలా యమధర్మరాజా? మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకుని నేను కూడా అటులనే యోచించింది. కానీ వచ్చి చాకిరి చేయిసాలమని వారి పోయి శ్రమగడముల్లో చేరిపోయినా. మరి ఇప్పుడు ఏమి చేయవలే? మా మనవడు యమధర్మ మంచి ప్రతిభావంతుడు, యోగ్యుడు. అతనిని పట్టాభిషక్తుని చేయవలనని యోచించింది. ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా? అతనికి కుడుభుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించింది. వారిరువురు సమవయస్కులు, మంచి మిత్రులు కూడా స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు. వారును మాలాగుననే అన్నమాట. మీ అంత కాముకులు కారు. విచిత్ర. రండి, వారిని చూపించేదను. అలాగే అలాగే అలాగే. మిత్రమా, మాకు గద లేచుటలేదని రంభా ఊర్వశి మేనకులకు తెలియజేయకు. ఈ రహస్యం మన మధ్య ఉండనివ్వు. వారికి తెలిసినచో అవహేళన చేసేదారు. ఎంత మాట, ఎంత మాట! మీ గౌరవం మా గౌరవం కాదా మిత్రమా? అవును కదా. పద మన వాళ్ళని చూసేద్దాం. చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తా. ఎన్నిసార్లు నా 16 వయసు సినిమా చూస్తావు? నీకు సినిమాలు యాక్ట్ చేయాలని కోరిక ఎలాగ తీరదు? నాకు కోరిక తీర్చవే. ఎప్పుడు ఇదే గోల. అది కాదే, అప్పోటి శృంగారం ఒకటి ఎంత చేసినా చెయ్యాలనిపిస్తే నీకు రేషన్ షాప్ లో వడ్డానం కొనిస్తానే. నా బంగారం కాదు. బిల్డప్ చూసేగా పడిపోయాను. నీ బంగారం. నాకు నిక్కర వేసుకునే వయసు నుంచి లెక్కర తాగే వయసు వచ్చింది. ఇంకా 16 ఏళ్ళ పాపేనా? 16 ఏళ్ళ పాప? 32 ఏళ్ళ పాప. పిలిచినా పలకపోతే ఒంట్లో బాలేక పడుకున్నావు అనుకున్నావే. ఎవరికే మన పాపైనా స్వార్థపడాలనుకుంటున్నావా? ఒంటరిగా పడుకోవడానికి? పాపాయ్, లోపల ఎవరో లోకల్ కస్టమర్ కాదు, మా బావ కోటిపల్లి నుంచి వచ్చాడు. ఆహా, ఎంత కలుపుకొలుతాను. కోటిపల్లి నుంచి ఎవడొచ్చినా బావే అంటది. తాజ్ మహల్ కే మన పాప ఇంటికి దర్వాజాస్ ఉండవు. ఎవడొచ్చినా వెల్కమే. ఇప్పుడేముందరా పాప వైభోగం? 16 ఏళ్ల వయసు సినిమాలో పాపను సేవ దెబ్బ కొట్టింది గాని లేకపోతే ఈ పాటికి బాంబేలో రెడ్ లైట్ లాగా వెలిగిపోతుంది కదట్రా. ఏంటి బొంబాయిలోనే? అరే అనుకుంటున్నావు, టైం బాగుంటాయి. ఆటగాళ్ళలో ఎన్టీఆర్ పక్కన మన పాప చెయ్యాలా ఏంటి మాలిషా? కాదే, సినిమాలో 16 ఏళ్ల వయసు సినిమాలో హీరోయిన్ కావాలని మెడ్రాస్ లో ఇంటర్వ్యూ పెడితే పాప కూడా అక్కడికి వెళ్ళింది. నీకు విషయం తెలుసా? పాపది శ్రీదేవి పక్క పక్క రూమేనట. మరేమనుకున్నావు? ఇంటర్వ్యూ చేద్దామని ప్రొడ్యూసర్ వెళ్ళాడు. ప్రొడ్యూసర్ కి పాప బాగా నచ్చేసింది. ప్రొడ్యూసర్ గారు వెళ్ళిపోయాక రాఘవేంద్ర గారు ఎంటర్ అయిపోయారు. ఏంటి మన రాఘవేంద్రరావు గారా? సరిగ్గా అదే టైంలో పాప బాత్రూమ్కి వెళ్ళింది. దీని కర్మ కాకపోతే ఏంట్రా, ఆ టైంలో శ్రీదేవి ఎంటర్ అయిపోయి బాత్రూమ్ గొళ్ళు పెట్టేసేసి రాఘవేంద్ర గారు ఎదురుగుండా వెళ్లి 2 చేతులు పట్టేసుకుని ప్రొడ్యూసర్ నచ్చిన పాప నేనేం చెప్పేసింది. తను అక్కడ సెటిల్ అయింది, ఇది ఇక్కడ సెటిల్ అయింది. ఆ టైంలో రాఘవేంద్రరావు గారు వెళ్ళి బాత్రూమ్ గడి తీసి చూసుంటే ఇది అక్కడ సెటిల్ అయ్యేది, శ్రీదేవి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేది. చెప్పింది చాలు గాని ముందు ఎందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదు పాప, నెల అయింది కదా, కేబుల్ టీవీ డబ్బులు ఇస్తావని. ఇందులో ఎట్టుకెళ్తాం. డబ్బులా? మనకంతా తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు. అంతా 1 వే ట్రాఫిక్. ట్రాఫిక్ ఎక్కువ తెలుసు, బోణీ బేరం కదా, నీ చేయి తగిలితే బాగుంటుందని. పాలోడైనా పూలోడైనా పచారీ కొట్టోడైనా బాకీలన్నీ బెడ్రూమ్ లోనే కట్. ఎలాండి ఎలాండి. పాపా
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.